హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశం మరియు ప్రపంచం మొత్తం వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అనంతపురం నడిబొడ్డున సప్తగిరి సర్కిల్ నందు నిర్వహించే వినాయక ఉత్సవానికి రాష్ట్రంలోని ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ వేసే వినాయక మండపానికి మన దేశంలో ఏదో ఒక ఆలయ గోపుర నమూనాలో నిర్మించడం జరుగుతుంది. అలాగే లోపల మిరమిట్లు గొలిపే లైట్ సెట్టింగులతో అబ్బురపరిచే డెకరేషన్స్తో పాటు పురాణ ఇతిహాసాల నుంచి ఏదో ఒక ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన విగ్రహాల కదలిక ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 43వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ వినాయక మండపం యొక్క గోపురం యొక్క ప్రత్యేకత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని చార్ధామ్ ఆలయాల్లో ఒకటైన గంగోత్రి ఆలయ గోపుర నిర్మాణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపల ఏర్పాటు చేసిన విగ్రహాల కదలికల యొక్క ఇతివృత్తం కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఉన్న కారణగిరి సిద్ధి వినాయకుని యొక్క గొప్పతనం వివరించే కథతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆలస్యం ఎందుకు, అయితే మనందరం వెళ్ళి చూద్దాం రండి.